బాగున్నావా అమ్మా? చచ్చావురా దేవుడు. పంతులు గారు సరాసరి ఇంటికి వచ్చేసారేమిటి? అసలు ఎందుకు వచ్చినట్టు, ఎవరి కోసం వచ్చినట్టు? కొంపదీసి నా మనవరాల గురించి తెలుసుకుని వచ్చారా? తెలుసుకోవడానికి వచ్చారా? మధుమతి పిల్లని నేను తీసుకొచ్చానని వీళ్ళకెవరైనా చెప్పారా? అమ్మో, ఏదేమైనా సరే వీళ్ళెందుకు వచ్చారో తెలుసుకునే వరకు నేను అనసూయన కాదు అన్నట్టే నటించాలి. మాట్లాడరేంటి వదిన గారు? ఎలా ఉన్నారు? ఎవరు మీరు? మమ్మల్నే మర్చిపోయారా? మధుమతి తల్లిదండ్రులు వదిన గారు. మధుమతి ఎవరు? మీ కోడలు అనసూయాదేవి గారు. అసలు మీరెవరి కోసం వచ్చారు? అనసూయదేవి కోసం. అది విషయం. మీరనుకున్నట్టు నేను అనసూయని కాదు. నా పేరు ఇలియానా. నేను స్లిమ్గా ఉంటానని మా అమ్మగారు ఆ పేరు పెట్టారు. మీరిక వెళ్ళొచ్చు. అంటే మీరు అనసూయ కాదా? 100% కాదు. అవునులే, నిజమేలేండి. ఆ దరిద్ర పీనుగెక్కడా, మీరెక్కడా? అది పేడలో పచ్చిగడ్డి ఎత్తుక్కునే రకం. మరణించిన వారి మీద మరమరాలు ఏరుకునే రకం. పొరపాటున మనిషే పుట్టింది కానీ అది చేసిన పాపాలకి పందై పుట్టేది. ఆమె చేసిన చెడ్డ పనులకి పంది కాదు, అడ్డగాడిలా పుట్టేది. మీ తిట్లకు నేను చచ్చేలా ఉన్నాను. ఆవిడ్ని తిడితే మీరు చావడం ఏంటండి? ఆవిడే అనసూయ కాబట్టి మేనేజ్ చేద్దాం అనుకునే లోపు చెప్పేసింది. మరిందాక ఇలియానా అన్నారు. మీరు తిడతారని తెలియకన్నారు. ఇంతకే ఎందుకు వచ్చారు? మా మనవరాలి చూద్దామని. మనవరాలా? మీ మనవరాలు నా దగ్గర ఉందని మీకెవరు చెప్పారు? లాయర్ గారికి ఫోన్ చేస్తే చెప్పారు. ఈ లాయర్ గడు తిన్నగా ఉండడు. నల్ల నారదోళ్ళ కనబడ్డ వాళ్ళందరికీ ఊదేస్తుంటాడు. మాస్టర్ గారు, మీ మనవరాలు నా దగ్గర లేదు. అవును, లోపల గదిలో అస్సలు లేదు. కావాలంటే వెళ్ళి చూడండి. హోంవర్క్ చేయని వాళ్ళు లేవండి. అయితే నువ్వు హోంవర్క్ చేయలేదా? చేయలే టీచర్. ఎందుకు? అదుగో గావులే గారు చేయనీయలే. వాడు చేయనీకపోవడం ఏంటి? వాడు పాయకానాలు గడిగేటోడు. పాయఖానాలా? పాయఖానా అంటే? టాయిలెట్స్ టీచర్. చిచ్చి, దానికి నువ్వేం చేస్తావే? కొడుకునికి టాయిలెట్లు చూపించమని చంపుతుండు టీచర్. నాకు తెలీదని చెప్పకపోయావా? చెప్పినా అయినా వదిలిపెట్టట్లేదు. చూసిండ్రా, డైరెక్ట్ గా స్కూల్లోకి ఎట్లా వచ్చేసిండు. అయితే ఎవరో ఒక దరిద్ర దాని పేరు చెప్పి తప్పించుకోవే. గందుకే కదా మేడం మీ పేరు చెప్పినా. నా పేరా? ఇప్పుడు నేనేం చేయాలి? మన స్కూల్లో టాయిలెట్లు చూపించుండ్రి టీచర్, ప్లీజ్ టీచర్. సర్లే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి చూపిస్తానులే. నేను క్లాస్లో ఉన్నానని మాత్రం చెప్పకండి టీచర్. సరే. ఏదది ఏదది ఏడిపోయింది? అమ్మో, ఏది? ఏయ్, నేను చూపిస్తాను గాని శుభ్రంగా తోమాలి. తోమాలా?
తోమడం అంటే ఇరగదీసుడై ఉంటది. గట్లనే మంచిగా తోముతా. సరే పద చూపిస్తా. అమ్మయ్యా, ఏమైంది అడుగువి? ఏమైంది? బయటికి పోదాం. రే సత్తిగా రారా. పదక్క. పదవే బయటికి పోదాం. ఏడాది ఎక్కడ పోయింది? ఈ ఫీల్డ్ కి ఫ్రెషా పాతా? 10 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అబ్బో, చేయి తిరిగిన క్లీనర్ వే. అవును, తోమడానికి యాసిడ్ వాడతావా ఫినాయిల్ వాడతావా? ఫినాయిలు యాసిడా? పిల్లలకు అర్థం కావద్దని రమ్ము దావుతావా విస్కీ దావుతావా అని అడుగుతున్నట్టుంది. రెండూ కలిపి వాడతా. ముందైతే దాన్ని చూపించు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ బాత్రూమ్స్ అన్నీ నువ్వే కడిగేయాలి. బాత్రూమ్ లేని గడగడం ఏంటి? నువ్వు వచ్చింది అందుకే కదా. గట్లని ఎవరు చెప్పిరు? శ్వేత. పాగలదానా, ఎవరిని అడుగుతున్నావే నువ్వు? గణేష్, గచ్చిబోలి గణేష్. అమ్మో, గచ్చిబోలి గణేష్ గారండి? నాకేం తెలీదండి, నేను జంపు. నన్నేం చేయకండి, నాకేం తెలీదు. దాన్ని పిలువు. ఈడ్నే చంపి బాత్రూంలో బొంద పెడతా. టీచర్ని దౌర్జన్యం చేయడం ఏంట్రా? దమ్ముంటే మా మీద చూపించరా? చూపించరా? రారా నీ తల్లి. ఒసే పొట్టిదానా. అమ్మో, అయ్యో అమ్మయ్య బతికాను. ఏర్రా పిలువరా వాళ్ళని. ఏమ్రా? ఈ బండోడు నన్ను పట్టుకున్నాడే. బండోడా? ఏమ్రా, నువ్వేమన్నా బక్కకున్నావురా? నన్ను బండోడు అంటున్నావు? అందరు నన్ను బండోడా అంటారు. అందుకే ఇన్నాళ్ళకి నాకు కూడా బండోడా అనే ఛాన్స్ వచ్చింది. అందుకే అన్నాను. సంపుతా బుడ్డ బండోడా. మర్యాదగా నిడిచిపెట్టు. ఈ నిడిచిపెట్టాలంటే నువ్వు రావాలి. రా. అవులేగా, ఇది నా ఇలాకారా. తిడితే నేనే తిట్టాలి, కొడితే నేనే కొట్టాలి, పడితే నేనే పట్టాలి. నువ్వు కొట్టడేంద్రా? ఇగో, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈలోపు స్కూల్ ఇడిచిపెట్టి వెళ్ళిపో. లేకుంటే కొడక మా స్టూడెంట్స్ అందరూ కలిసి చంపుతారు బిడ్డ. అచ్చా, గట్లనా?